ఫ్రెండ్స్, మేము సిరిడిలో దిగేసాము. రూముల కోసం సాయి భక్తి నివాసం ఆశ్రమంకి వచ్చాము. రూములు ఇక్కడేమో నాట్ అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. రూమ్స్ 2:30 నుంచి ఇస్తారంట. అందుకే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. అందరూ రూముల కోసం ఎలా వెయిటింగ్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు టైం 3 అయ్యింది. ఇప్పుడు మాకు రూమ్ దొరికింది ఫ్రెండ్స్. చూడండి, రూమ్ ఇచ్చారు. రూములుగా 3 బెడ్స్ ఇచ్చారు. మా ఆయన అప్పుడే స్లీపింగ్ వేసేస్తున్నారు. మా అమ్మన చైర్ ఇచ్చారు. సాయిబాబు ఫోటో. ఓకే, ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకో ఫ్రెండ్స్. మేము అందరం రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాం. షిరిడి దర్శనానికి ఈవినింగ్ ఇప్పుడు 5 అవుతుంది. కోసం బస్సు కూడా వస్తుంది. బస్ స్టాప్ ఇక్కడ అంటే రూమ్ పక్కనే బస్ స్టాప్. ఇదంతా ఇదంతా రోడ్డు పాయింట్. మేమందరం ఇక బయలుదేరుతున్నాం. మా ఫ్యామిలీ మొత్తం దర్శనానికి. పదండి, టైం అవుతుంది. దర్శనం అయ్యాక మళ్ళీ కలుసుకుందాం. ఇంక ఇవంతా రూములే. అప్పుడే మా పిల్లలు పార్కింగ్ దగ్గర ఆడేసుకుంటున్నారు. సాయిబాబా దర్శనానికి, సాయిబాబా గుడికి వచ్చాము దర్శనానికి. కానీ ఫోన్ వెళ్ళట్లేదు. ఇదంతా సాయిబాబా గుడే. దర్శనానికి వెళ్ళే దారి. ఇదిగోండి, ఇదంతా గుడి. మాకు దర్శనాలు అయిపోయి ఇక బయటకు వచ్చాము. ఇప్పుడు భోజనాలకు వెళ్తున్నాము. అలా ఉన్నట్టేనా? అలానా బాబా ప్రసాదాలయం భోజనశాలకు వచ్చాము. ఇక్కడ సాయిబాబా భోజనాలు పెడుతున్నారు.